హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడు టాక్స్. సో ఫ్రెండ్స్, మనకు తెలిసిన విధంగా ఇవాళ నుంచి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది టీఎస్ ఈసెట్ 2020కి సంబంధించి. సో మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చారో సో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, అంటే ఏమన్నా టీసీ కానీ బోనఫైడ్ కానీ లేకుండా జిరాక్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నారా? సో అలా ఏమన్నా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఇంకా కౌన్సిలింగ్కి అటెండ్ కాలేదో సో వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఒకసారి మీరు మీ ఇవాళ కౌన్సిలింగ్ అనేది ఎలా జరిగింది, అంటే స్పెషల్గా ఎవరైతే 3 బ్యాక్లాగ్స్ పెట్టుకొని కూడా అంటే ఓన్లీ రిసిప్ట్తో వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళను మరి యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది 3 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు అని చాలా టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళ కోసం హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఒకసారి అయితే చెప్పండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంకా కౌన్సిలింగ్కి అటెండ్ అయిపోయారో సో వాళ్ళ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. బ్రదర్, ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అయితే అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, బట్ పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా ఇక్కడ ఛాన్స్ అయితే ఇంకా వాటి లింక్స్ అయితే ఇంకా పెట్టలేదు ఈ వెబ్సైట్లో. ఏదైతే మన వెబ్సైట్ tseset.nic.in ఉందో సో ఈ వెబ్సైట్లో ఇంకా వాటికి సంబంధించిన లింక్స్ అయితే పెట్టలేదు. సో పెట్టిన తర్వాత మీకు ఆ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సర్టిఫికేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్. సో ఈ 2 ఆప్షన్స్ అనేది ఇంకా మనకు టీఎస్ ఈసెట్ 2020కి సంబంధించిన వెబ్సైట్లో పెట్టలేదు. ఇది నేను మీకు 2019 సంబంధించిన వెబ్సైట్ చూపిస్తున్నా. సో ఇలా అయితే వస్తుంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు మీరు మీ యొక్క ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు. సో దాని యొక్క డీటెయిల్ ప్రాసెస్ నేను మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను దానిపైన. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే కాలేజెస్ యొక్క డీటెయిల్స్ ఎలా చూడాలి, అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, సో వాటి యొక్క డీటెయిల్స్ ఎలా చూడాలి అని. సో ఫ్రెండ్స్, మరి ఈ ఏదైతే ఒఫీషియల్ వెబ్సైట్ ఉందో tseset.nic.in, సో ఇందులో ఒక లింక్ అయితే పెట్టారు, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో మీకు కావాల్సిన కాలేజ్ పైన క్లిక్ చేసిస్తే వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో సపోజ్ నేను ఒక కాలేజ్ సెర్చ్ చేద్దాం అనుకుంటా, సిబిఐటి. ఇంకా ఇక్కడ సిబిఐటి ఉంది కదా, సో ఈ సిబిఐటి మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఆ కాలేజీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలేజ్ కోడ్ వస్తుంది, ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ ఉందా, ప్రైవేటా లేదా గవర్నమెంటా, లేకుంటే తర్వాత కాలేజ్ ఫుల్ నేమ్ ఉంటుంది, అండ్ మైనారిటీ స్టాటస్ ఎస్ ఉందా నో ఉందా. సో అండ్ కాలేజ్ యొక్క నెంబర్ కూడా వస్తుంది. కావాలంటే మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఆ కాలేజ్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క ప్లేస్ రంగా అంటే డిస్టిక్ ప్రతి ఒక్కటి, అంటే నెక్స్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ప్రతి ఒక్క ఆ కాలేజ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ దాని యొక్క వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి అంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి దాని యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, కెమికల్, సివిల్, సిఎస్సి, ఈసీ, సో ఆ కాలేజ్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ, అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అది కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు ఇలానే చూడొచ్చు. సో మీకు ఇష్టం ఉన్న కాలేజ్ ఏదైతే కాలేజ్లో వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ కాలేజ్ పైన క్లిక్ చేసి మీరు వాటి యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మరి చాలామందికి డౌట్ ఉంటుంది, బ్రదర్ నాకు ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్కి క్లిక్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి చూడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి అన్ని కాలేజ్ లిస్ట్ 2020కి సంబంధించిన అఫీషియల్ లిస్ట్ లేదా అంటే ఎస్ ఫ్రెండ్స్, అఫీషియల్ లిస్ట్ వచ్చేసింది. సో దానికి సంబంధించిన లింక్ అయితే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టలేదు, బట్ నా దగ్గర దాని యొక్క అది ఎక్సెల్ ఫైల్ అయితే ఉంది. సో అది ఫైల్ నేను మీతోటి షేర్ చేసుకుంటాను, కింద డిస్క్రిప్షన్లో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏదైతే కాలేజ్కి సంబంధించిన ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, ఇది 2020కి సంబంధించిన ఒఫీషియల్ డీటెయిల్స్. ఓకే, యాక్చువల్గా ఇది డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫైల్. సో ఈ ఫైల్ని ఫస్ట్ అయితే ఇవి కాలేజ్ వైజ్గా అయితే ఉంటాయి. సో బట్ నేను మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి సో నేనేం చేశానంటే వీటిని బ్రాంచ్ వైజ్గా ప్రతి ఒక్క బ్రాంచ్ని డిఫరెంట్ కలర్లో అయితే పెట్టాను, ఎందుకంటే మీకు కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి బ్రాంచెస్ని ఫైండ్ చేయడానికి. సో మీది ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి, సో సపోజ్ నేను సివిల్ అనుకుంటే సో సివిల్కి వెళ్ళి, సో ఇది సివిల్. సో సివిల్కి సంబంధించిన అన్ని కాలేజెస్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇవి అయితే మీరు చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది డెక్కన్, ఐఎస్ఎల్, మాతృశ్రీ. సో ప్రతి ఒక్క కాలేజ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, దాంట్లో ఉన్న ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్క డీటెయిల్స్, అంటే
నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ మీకు సెండ్ అయితే చేశాను. బట్ ఆ పీడిఎఫ్ అనేది 2019 బేస్ డాటా మీద అయితే బేస్ ఉంది. బట్ ఇదైతే ఒఫీషియల్ డాటా. సో ఇదైతే చూసుకోండి మీరు. ఓకే, ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క నేమ్, నెక్స్ట్ ప్లేస్, డిస్టిక్ నేమ్, రీజియన్, కాలేజ్ టైప్, మైనారిటీ స్టాటస్ ఎస్ ఉందా నో ఉందా, నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, నెక్స్ట్ ఆ కాలేజ్ అనేది దేనికి అఫిలియేట్ అయి ఉంది, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్స్ అంటే దాంట్లో ఉన్న బ్రాంచెస్, నెక్స్ట్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ వాటికి సంబంధించిన సీట్స్, ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఉంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంతోపాటుగా నేను ఇదే పీడిఎఫ్తో పాటు నీకు ప్రతి ఒక్క బ్రాంచ్లో ప్రతి ఒక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి దానిపైన కూడా ఒక పీడిఎఫ్ అయితే చేశాను. సో అది కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో అది చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ 2020కి సంబంధించిన ఒఫీషియల్ డాటా సీట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయో సివిల్ చూసుకుందాం. ఫస్ట్ సివిల్లో 1100 అయితే ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు సిఎస్సి చూసుకున్నట్లయితే 2497 ఉన్నాయి. నెక్స్ట్ ఈసీలో 2245 అయితే ఉన్నాయి. నెక్స్ట్ త్రిబుల్ చూసుకున్నట్లయితే 1191. నెక్స్ట్ ఈఐలో 40 ఉన్నాయి. ఐపీఈ 16. నెక్స్ట్ మెకాట్రానిక్స్ 12, మెకానికల్ 13, నెక్స్ట్ ఎంఈటీ 17, మైనింగ్ 32. సో లాస్ట్ కన్నా మైనింగ్ కొంచెం పెరిగింది. ఓకే, మైనింగ్లో 32 ఉన్నాయి అండ్ ఎంఎంటీ 6. సో ఇలా మీరు ప్రతి ఒక్క బ్రాంచ్ చూసుకోవచ్చు. అండ్ కొన్ని బ్రాంచెస్ అయితే న్యూగా వచ్చాయి. సో ఇది ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది న్యూ వచ్చిన బ్రాంచ్. ఓకే, సో మరి ఈ బ్రాంచ్కి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఏఐ అండ్ ఇవి ఫ్రెండ్స్ మరి టోటల్ 2020కి సంబంధించిన ఒఫీషియల్ సీట్స్ డాటా. ఓకే, సో ఇది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క లింక్ అండ్ ఏ విధంగా అయితే కాలేజెస్ లిస్ట్ ఉందో దానికి కూడా సంబంధించి లింక్ అయితే ఇస్తాను. అండ్ మరి చాలామందికి డౌట్ ఉంటుంది లిస్ట్ ఎలా తయారు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే లిస్ట్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఓన్లీ మైండ్లో పెట్టుకుంటారు కాలేజెస్ని, ఇది నేను లిస్ట్ పెడతాను అని. కానీ బట్ ఎప్పుడైతే మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్తారో అండ్ ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో చేద్దాం అనుకుంటారో సో అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ మీకు కాలేజ్ నేమ్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ నేను 2019 సంబంధించినవి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మీరు ఏమైతే చూస్ చేస్తారో అప్పుడు మీ యొక్క కాలేజ్ నేమ్ ఉండదు అక్కడ. సో ఓన్లీ కాలేజ్ కోడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏమేమి బ్రాంచెస్లో మీరు ఎలిజిబులో ఆ బ్రాంచెస్ చూపిస్తారు అంతే. దానికి మించి దాని యొక్క కాలేజ్ ఫీజు కానీ దాని యొక్క కాలేజ్ నేమ్ కానీ అసలు ఏముండవు. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారో సో ఆప్షన్స్ పెట్టే కన్నా ముందే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే మీరు ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక ఫార్మాట్ అయితే చెప్తున్నాను. సో ఈ ఫార్మాట్ లాగా మీరు ఒక పేపర్ మీద అయితే ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఆప్షన్ నెంబర్ అంటే ఫస్ట్ ఏం ఆప్షన్ పెట్టబోతున్నారు సో అది ఫస్ట్ ఇక్కడ 1 అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ కోడ్ రాయండి. ఓకే, ఫస్ట్ ఏం కాలేజ్ పెట్టాలనుకుంటున్నారు. సో నేను ఫస్ట్ ఓయూ కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఓయూసి. సో ఆ కాలేజ్ యొక్క కోడ్, నేను కాలేజెస్ యొక్క కోడ్ కూడా ఈ పీడిఎఫ్లో అయితే పెట్టాను. సో మీరు అక్కడి నుంచి చూసుకొని కాలేజ్ కోడ్ కరెక్ట్ చూడండి. ఒకవేళ కాలేజ్ కోడ్ అనేది మిస్ మ్యాచ్ అయింది అనుకోండి సో మరి ఒక కాలేజ్ బదులు ఇంకో కాలేజ్ అయిపోతుంది. కాబట్టి కాలేజ్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓన్లీ ఎప్పుడైతే ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజ్ కోడే ఉంటుంది, నేమ్ ఉండదు. కాబట్టి సో కాలేజ్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. సో అది కొంచెం జాగ్రత్త 2 times వెరిఫై చేసుకోండి ఆ కాలేజ్ కోడ్ని. నెక్స్ట్ కాలేజ్ కోడ్ రాసేసిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్. సో డిస్ట్రిక్ట్ కోడ్ కూడా రాసుకోండి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ అంటే కాలేజ్ నేమ్ ఏముంటుంది ఓయూ కాలేజ్. సో ఇలా మీరు ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్లో వెళ్దాం అనుకుంటున్నారు. సో నేను త్రిబుల్ అనుకుంటే త్రిబుల్. ఒకవేళ మీరు బ్రాంచ్ షిఫ్టింగ్ కావాలంటే అంటే వేరే త్రిబుల్ ఉంటే సిఎస్సి ఐటీ ఇలా చేయాలంటే మరి సిఎస్సి లేదా ఐటీ. సో ఈ విధంగా మీరు మీ యొక్క బ్రాంచ్ దేంట్లో వెళ్ళాలనుకుంటున్నారో అది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత. సో ఈ అసలు మీకు కావాల్సింది మెయిన్ ఆప్షన్ నెంబర్, కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ అండ్ బ్రాంచ్ ఇదే. కానీ నేను కాలేజ్ నేమ్ అండ్ ఫీజు ఎక్స్ట్రాగా ఇచ్చాను ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. అంటే మీరు ఎప్పుడైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే ఈ కాలేజ్ యొక్క ఫీజు ఇంత ఉంది సో నేను కట్టగలను అనే విధంగా ఉంటుంది. కాబట్టి సో ఈ ఫార్మాట్ మీద తయారు చేసుకుంటే మీరు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి సో ఈ విధమైన ఫార్మాట్ చేసుకుంటే మరి మీకు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలా చాలామంది చేయరు. వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ కాలేజ్ నేమ్సే పేపర్ మీద రాసుకుంటారు. సో అప్పుడు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేస్తే వాళ్ళు ఏం బెటర్ ఫాస్ట్ చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ టెన్షన్లో ఏదో ఒక కాలేజెస్ పెట్టేస్తారు.
వేస్ట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నా, ఫస్ట్ మీరు ఒక ఫార్మాట్ తయారు చేసుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో.